ఆంధ్రప్రదేశ్‌లో మరో కొత్త ఎయిర్‌పోర్ట్ రెడీ కాబోతుంది. దీనికి ఉన్నటువంటి ఆటంకాలను తొలగించే పనిలో రాష్ట్ర ప్రభుత్వం నిమగ్నమైంది. దీనికి సంబంధించి ఒక జీవోను కూడా రిలీజ్ చేసింది. ఏంటా ఎయిర్‌పోర్ట్? ఎక్కడ ఆ విమానం ఎగరబోతుంది అన్న సందేహం ఉంది కదా! దగదర్తి విమానాశ్రయానికి లైన్ క్లియర్ అయిపోయింది. ఆల్రెడీ 2019లోనే కొంత భూ సమీకరణ జరిగింది. సేకరణ జరిగింది. భూ సేకరణతో పాటు భూమి పూజ కార్యక్రమం కూడా అప్పుడే పూర్తి చేశారు. కానీ 2019 తర్వాత గవర్నమెంట్ మారడము, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ప్రాధాన్యాలు మారిపోవడము, దీంతో అన్ని వెనక్కిపోయినాయి. ఇప్పుడు రామాయపట్నం దగ్గర బీపీసీఎల్ రిఫైనరీ వస్తున్నటువంటి తరుణం, నెల్లూరు కోస్టల్ బెల్ట్ మొత్తం కూడా ఇండస్ట్రియలైజేషన్ జరుగుతున్నటువంటి తరుణంలో ఇమ్మీడియట్ గా నెల్లూరులో దగదర్తి ఎయిర్పోర్ట్ ని యాక్టివేషన్ లో తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దీనికి ఆటంకంగా ఉన్నటువంటి 400 పైచిలకు ఎకరాలు ఉన్నటువంటి భూమిని సమీకరించేటువంటి బాధ్యతను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో రూపంలో రిలీజ్ చేసింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ దీనికి ప్రత్యేకమైనటువంటి బాధ్యతలు ఇచ్చారు. 418.14 సెంట్ల భూమి అంటే 418 ఎకరాల 14 సెంట్ల భూమిని పర్పెచువల్ లీజ్ ల్యాండ్ సిచ్యుయేటెడ్ ఇన్ సర్వే నంబర్ ఆఫ్ దామవరం విలేజ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ దగదర్తి గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ బై పేయింగ్ ద కాంపన్సేషన్ ఆఫ్ 13 lakhs per acre అంటే దాదాపు 54 కోట్ల రూపాయల దాకా అవుతుంది. ఈ మొత్తం 13 లక్షల రూపాయలు చొప్పున ఎకరానికి 418 ఎకరాల 14 సెంట్లకి పేమెంట్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిస్తూ ఒక ఎండార్స్మెంట్ జీవోని రిలీజ్ చేసింది. సో దీని ప్రకారం అతి త్వరలోనే ఈ దగదర్తి ఎయిర్పోర్ట్ సంబంధించినటువంటి పనులు మరింత ఊపందుకుంటాయి. ఆల్రెడీ అప్పట్లోనే స్టార్ట్ అయినాయి. ఎందుకంటే ఇది కొన్ని దృశ్యాలు అప్పట్లో చూస్తే ఇది దగదర్తి ఎయిర్పోర్ట్ సంబంధించినటువంటి ప్లానింగ్. దీన్ని ఇంకొక విధంగా కూడా మనం చూడొచ్చు. ఇక్కడ విమానం ఎగరేసేటువంటి క్రమంలో ఇది 2019లో చేసినటువంటి శంకుస్థాపన కార్యక్రమం అంట. కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎస్పీఎస్ఆర్ నెల్లూరు ఎయిర్పోర్ట్ 6/1/2019 అంటే ఎలక్షన్స్కి 2 నెలల ముందర వేసినటువంటి శంకుస్థాపన కార్యక్రమం కూడా. తర్వాత దానికి వచ్చినటువంటి క్లియరెన్స్ల ఫలితంగా కొంత పనులు జరిగినాయి. తర్వాత పెండింగ్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు దాని లేఅవుట్, దానికి కావాల్సినటువంటి ప్లానింగ్ ఇవన్నీ కూడా జరుగుతుంది. ఇది ల్యాండ్స్ ప్రపోజల్ ఫర్ ఎయిర్పోర్ట్ ఇన్ దామవరం విలేజ్ దగ్గరకు వస్తుంది అనమాట. ఇది కేకేకొండ, దామవరం, దగదర్తి అండ్ వెల్లుపోడు విలేజెస్ ఆఫ్ దగదర్తి మండలం దగదర్తి ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా దాని పరిధిలోకి వచ్చింది. 450 మీటర్ల ల్యాండ్ ఇక్కడ అవైలబుల్ గా ఉంది అని చెప్పని NH16 నేషనల్ హైవే 16 దగ్గరలో వచ్చేటువంటి ఇదన్నమాట. ఒకవైపు కాలువ, మరొక వైపు కొండ. సూపర్ ఉంటుంది ఈ లొకేషన్ అని చెప్పని చాలా మంది అంటుంటే విన్నాను నేను కూడా. సో దగదర్తిలో వచ్చేటువంటి దీని వలన ఇక్కడ దగ్గరలో నెల్లూరు జిల్లా మొత్తం కూడా ఇది దగదర్తి పాయింట్ నెల్లూరు సిటీకి దాదాపు ఒక 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది. సో ఇటువైపు చూస్తే మనకి ఇక్కడ చెన్నై ఎయిర్పోర్ట్ ఇక్కడ కనిపిస్తుంది, తిరుపతి ఎయిర్పోర్ట్ ఇక్కడ కనిపిస్తుంది. సో ఇది నెల్లూరు. రేపు భవిష్యత్తులో వస్తే ఒంగోలు దగ్గరలో ఒక ఎయిర్పోర్ట్ వస్తుంది. ఇక్కడ కడపలో ఆల్రెడీ ఎయిర్పోర్ట్ ఉంది. బట్ ఇది ఒక ట్రయాంగిల్ జంక్షన్ అవుతుంది. రాబోయే రోజుల్లో ఈ బెల్ట్ మొత్తం కూడా నెల్లూరు బెల్ట్ మొత్తం కూడా డెవలప్ అవుతుంది. అలానే ఇక్కడ సిటీలో చిన్న ఎయిర్ స్ట్రిప్ ప్లానింగ్ కూడా జరుగుతుంది. దీనికి ప్యారలల్ గా దుగరాజపట్నం పోర్ట్ అక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది. సో యాక్టివిటీ చాలా పెద్ద ఎత్తున ఉంటుంది కాబట్టి ఇది రాబోయే రోజుల్లో ముఖ్యమైనటువంటి జోన్ గా మారుతుందని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకుంది. ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కి సంబంధించి అననుకూలంగా అడ్డంకిగా మారినటువంటి భూములకి, అంటే ఇవి లీజు భూములు, శాశ్వత లీజు భూములు కాబట్టి దాని హక్కుదారులు ఎవరున్నారు, ఆ హక్కుదారులతో పాటు ప్రస్తుతం కొనుగోలు చేసిన వాళ్ళు ఎవరున్నారు, ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకొని ఎకరానికి 13 లక్షల రూపాయల చొప్పున చెల్లించేటువంటి బాధ్యతన ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ దానికి అప్పగించింది రాష్ట్ర ప్రభుత్వం. ఆ ఎండార్స్మెంట్ కి సంబంధించినటువంటి జీవోనే. మిగతా డీటెయిల్స్ లో కూడా మనం చూస్తే ఇంకా ఇందులో కొత్త విషయాలు ఏం లేవు, అన్ని అదే విషయం. దానికి సంబంధించి ఎవరెవరు చేయాలి ఏంటి కావాలి ఆర్డీఓకి ఈ పర్మిషన్స్ ఇచ్చిందనమాట. ఈ పేమెంట్ కి సంబంధించి 13 లక్షల రూపాయలు, ఎకరాకి 13 లక్షల రూపాయల చొప్పున పేమెంట్ చేయాలని. సో ఇది క్లియర్ అయిపోతే కనుక ఆల్రెడీ కొంత వర్క్ జరుగుతుంది. అక్కడంతా కూడా కొంత ల్యాండ్ కంట్రోల్లో ఉందని చెప్పి అన్నారు. ఇంకొక 400 ఎకరాలు ఇప్పుడు దానికి జమ అవుతుంది. సో మరింత వేగంగా దగదర్తి ఎయిర్పోర్ట్ పనులు జరగడానికి ఆస్కారం ఉంటుంది. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ఉడాన్ పథకం తీసుకొచ్చింది. ఆ ఉడాన్ పథకం ప్రకారం దేశవ్యాప్తంగా ఇప్పుడున్నటువంటి ఎయిర్పోర్ట్లకి రెట్టింపు అంటే 300 ఎయిర్పోర్ట్లు డెవలప్ చేయాలనేటువంటి ఆలోచనతో ఉంది. ఆ పథకాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి మేజర్ డిజార్డర్ జాగ్రఫీ. తెలంగాణ లాగా ఒక రౌండ్ షేప్ లో ఉండేటువంటి రాష్ట్రం కాదు కాబట్టి ఈ కొస నుంచి ఆ కొసకు వెళ్ళాలంటే రహదారి మార్గం కంటే కూడా వాయు మార్గంలో వెళ్తే టైం సేవ్ అవుతుంది. పైగా కేంద్ర ప్రభుత్వం కొన్ని ఎంకరేజ్మెంట్స్ ఇస్తుంది. ఉడాన్ యోజన కింద కూరగాయలు, పెరిషబుల్ గూడ్స్ ఏవైతే పాడైపోతాయో ఆ గూడ్స్ ని ఎగుమతులు చేసేందుకు ప్రత్యేకమైనటువంటి ఎయిర్ కార్గో వ్యవస్థలను కూడా డెవలప్ చేస్తారు. వీటిని సద్వినియోగం చేసుకోవడానికి దగదర్తి విమానాశ్రయం అలానే మరొక 6 విమానాశ్రయాలు అండర్ ప్లానింగ్ లో ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కలిసి వస్తే మొదటి అడుగు అన్నిటికంటే అడ్వాన్స్మెంట్ లో ఉన్నది ప్రస్తుతం దగదర్తి ఎయిర్పోర్టే. సో దీనికి ల్యాండ్ కి సంబంధించినటువంటి మెలికని పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది. వీలైనంత వేగంగా ఈ
నిధులు విడుదల చేయడం ద్వారా, భూములను స్వాధీనం చేసుకోవడం ద్వారా పనులను మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు ఇక మీదట జరుగుతాయి.